టాలీవుడ్ స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నటిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రభాస్ చివరిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రభాస్ తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ అయితే అంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన ది రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి గత కొద్ది రోజులుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులకు మంచి కిక్కిచ్చే విధంగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ కైవసం చేసుకుని నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా టీజర్ చూసిన అభిమానులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కొద్ది రోజులుగా ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా మైథాలజీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొదటిసారి వింటేజ్ ప్రభాస్ని సినిమా ద్వారా చూడబోతున్నామనే ఆనందం అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ సినిమాలో ఏకంగా 3 హీరోయిన్లతో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రభాస్ లుక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ చాలా కాలం తర్వాత మంచి కామెడీ, రొమాంటిక్, హర్రర్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా టీజర్ గురించి ఇప్పటికే అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ ప్రభాస్ మాత్రం ఈ విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. టీజర్ విడుదల చేసిన తర్వాత ఈ టీజర్ గురించి ఎంతోమంది మంచి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నా ప్రభాస్ మాత్రం ఇక టీజర్ గురించి స్పందించకపోవడం, అలాగే టీజర్ లాంచ్ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కావడంతో ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కొందరు. ఈ టీజర్ విషయంలో ప్రభాస్ ఎక్కడో కాస్త అసంతృప్తికి గురవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమా విషయంలో ప్రభాస్ హ్యాపీగా లేరనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే మరికొంతమంది అభిమానులు మాత్రం ఈ వార్తలు కొట్టిపడేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వేరే సినిమాలతో షూటింగ్తో చాలా బిజీగా ఉన్నారని, అందుకే ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరు కాలేదంటూ ప్రభాస్ మద్దతుదారులు కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు.